ఇక పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత పిల్లలందరూ చక్కగా దేవుడిని నమస్కరించుకుని అమ్మవారికి అక్షింతలేసి ఎంత బాగా నమస్కరించుకున్నారంటే పిల్లలు మనం చెప్పక్కర్లేదండి. ఈ రోజుల్లో పిల్లలకి చక్కగా దేవుణ్ణి ఎంత బాగా నమస్కరించుకున్నారో నాకు చదువు రావాలని. అలాగే నా నెట్టింట్లో ఆడపిల్లలు చక్కగా నడుస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించిందండి. కదిలి వచ్చిన కనకదుర్గలు 11 మంది కూడా అమ్మవారు ఒక్కొక్క రూపంలో అనిపించారు నాకు వీళ్ళందరినీ చూస్తే. మా ఇంట్లో గజ్జల సవిడి నాదొకటే ఉంటుందండి. అలాంటిది 11 మంది పిల్లలు చక్కగా పట్టీలు పెట్టుకొని వస్తే చాలా ఆనందంగా అనిపించింది నాకు. చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. వీళ్ళ దీవెనలు నన్ను ఎంత బాగా దీవించారు అది కూడా వీడియో పెడతాను, ఒకసారి చూసేయండి. అలాగే పిల్లలు భోజనాలు పెట్టానండి. ఒక్కడు కూడా వదలకుండా చక్కగా ఎంత బాగా తిన్నారో. మా అల్లుడు మాకు పేనకోడలు అండి చక్కగా కూర్చొని తిన్నారు. మా అల్లుడు చూసాడండి ఎంత బాగా తిన్నాడో. అలాగే పిల్లలందరూ అండి చక్కగా చెప్పాను కదా, ఏది కూడా వదలకుండా చక్కగా అందంగా హ్యాపీగా కడుపు నిండా తిన్నారు. అదొకటే చాలండి. పిల్లల కడుపు నిండా పెట్టానండి, మనస్తృప్తిగా అనిపించింది. నెక్స్ట్